హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. వైభవ్ సూర్యవంశీ ఈ అబ్బాయి పేరు గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో గట్టిగా వినబడుతుంది. ఆల్రెడీ చాలా గట్టిగా వినబడింది ఈరోజు దెబ్బకి. బట్ బిలీవ్ మీ, ఈజ్ అ ప్యూర్ టాలెంట్. మనోడి గురించి మాట్లాడుకుందాం. అది అసలు మామూలు ఇన్నింగ్స్ కాదు, అస్సలు కాదు. ఎందుకంటే ఇట్స్ ఏ యూనిక్ రికార్డ్. ఈ రికార్డ్ని బ్రేక్ చేయాలంటే చాలా కష్టం. మేబీ ఒక 30-40 ఇయర్స్ కూడా పట్టవచ్చు. అదేంతో మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, ఎక్కువ మంది రికమెండేషన్ వెళ్తుంది. ధన్యవాదే. వైభవ్ సూర్యవంశీ ఏజ్ 14 ఇయర్స్. ఇంకా కరెక్ట్గా చెప్పుకోవాలంటే 14 ఏళ్ళ 32 రోజులు. 14 ఇయర్స్ 32 డేస్లో ఏం అచీవ్ చేశాడరా అంటే 35 బాల్లో సెంచరీ కొట్టాడు. సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. అండ్ ఈ ఐపీఎల్ 2025లో ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే, ఫాస్టెస్ట్ 50 కూడా ఇదే. 11 సిక్స్లు 7 4లు. అండ్ అది ప్యూర్ బ్లిస్ మాట అది చూడడం. ఎందుకంటే అందులో ఎలిగెన్స్ ఉంది, స్టైల్ ఉంది, సబ్స్టాన్స్ ఉంది, టెక్నిక్ ఉంది, పవర్ ఉంది, అంతా ఉంది. సో ఈ కుర్రోని చూస్తే ముచ్చటేస్తుంది. ఎందుకంటే అంటే ఈ కుర్రోని కానీ ప్రాపర్గా గ్రూమ్ చేసుకుంటే నాట్ ఓన్లీ ఫర్ ఐపీఎల్ ఫార్మాట్, టెస్ట్ మ్యాచెస్లో కూడా ప్రాపర్గా ఆడించి, టెస్ట్ మ్యాచ్ అంటే మన ఇంటర్నేషనల్ టెస్ట్ ఫార్మాట్ అని కాదు, ఇప్పుడు ఇంత బాగా ఆడుతున్నాడని చెప్పి వెంటనే టెస్ట్లోకి తెచ్చకూడదు. ఈ అబ్బాయిని ఇంకా మంచిగా గ్రూమ్ చేసుకొని రంజీ ట్రోఫీలు ఆడించి, అప్పుడు ఆ టెస్ట్ మ్యాచెస్లో ఆ స్కిల్స్, ఆ రెసిలియన్స్ పెరుగుతుంది, ఆ పేషెన్సీ, టెక్నిక్ అవన్నీ. సో కరెక్ట్గా ఈ కుర్రోని కానీ గ్రూమ్ చేసుకుంటే నెక్స్ట్ వండర్ ఈ అబ్బాయి. మనకు ఒక సచిన్, ఒక కోహ్లీ, ఒక సూర్యవంశీ అవడానికి కూడా హై ఛాన్స్ ఉంది. ఈ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడదాం. కుర్రోడు 14 ఏళ్ళ 32 రోజుల కుర్రోడు బీహార్లో పుట్టాడు. బీహార్లో పుట్టి అసలు ఫస్ట్ రాగానే మనోడు ఒక రికార్డుతోనే వచ్చాడు. 13 ఇయర్స్ కుర్రోడు ఇప్పుడు వచ్చి ఎవరు ఆప్షన్లో కొనుక్కోలే, మనోడిని కొనుక్కున్నారు. ఎందుకు కొనుక్కున్నారు అంటే దానికంటే ముందు మనోడికి ఒక యూనిక్ రికార్డ్ ఉంది. ఈ 13 ఇయర్స్ కుర్రోడు 2024లో ఎంట్రన్స్ ఇచ్చాడు ఫస్ట్ క్లాస్కి. ఆ ఫస్ట్ క్లాస్లో అండర్-19 ఫార్మాట్లో ఆస్ట్రేలియా మీద సెంచరీ కొట్టాడు. అది చాలా పెద్ద విషయం. అది ఒక 4 డేస్ మ్యాచ్లో చెన్నైలో. దాని తర్వాత కొన్ని 50s కూడా కొట్టాడు. ఆ 50s పక్కన పెడితే ఈ 100 ఇంప్రెస్ అయ్యారు. ఎవరు? రాజస్థాన్ మేనేజ్మెంట్ వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి టాలెంట్లు వెతికి పట్టుకున్నందుకు నిజంగా అప్రిషియేట్ చేయాలి. మనం ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సింది ఆర్ఆర్ మేనేజ్మెంట్నే. ఆ కుర్రోని మానిటర్ చేశారు, తెచ్చుకున్నారు, గ్రూమ్ చేశారు, అవకాశాలు ఇచ్చారు. మొన్న మ్యాచ్ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ప్రూవ్ అయింది. సో ఫస్ట్ వీ నీడ్ టు అప్రిషియేట్ ఆర్ఆర్ మేనేజ్మెంట్. ఫస్ట్ అప్రిసియేషన్ ఆర్ఆర్ మేనేజ్మెంట్కి ఇవ్వాలి, రాహుల్ ద్రావిడ్కి ఇవ్వాలి. అందుకే మనం ఈరోజు ఇంత ప్యూర్ టాలెంట్ని మనం విట్నెస్ చేసాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చేస్తాం కూడా. సో ఇవన్నీ చూసి ఇంప్రెస్ అయ్యి 13 ఇయర్స్ ఏజ్లోనే ఆక్షన్లో కొనుక్కున్నారు. ఇది ఒక యూనిక్ రికార్డ్. దాని తర్వాత ఫస్ట్లో మ్యాచెస్ ఇవ్వలేదు, బట్ ఇది థర్డ్ మ్యాచ్లోనే ఇంత ప్రూవ్ చేసుకున్నాడంటే ఒకసారి ఆలోచించండి. ప్రాపర్గా కుర్రోని గ్రూమ్ చేస్తే జస్ట్ హీఈస్ 14 ఇయర్స్లోనే ఇంత పెద్ద అగేన్స్ట్ ది వరల్డ్ క్లాస్ బౌలర్స్, వరల్డ్ క్లాస్ టీమ్స్. సో ఇప్పుడు జీటీఎం తక్కువ టీమా? అలాంటి టీం మీద, అలాంటి ప్లేయర్స్ మీద ఇలాంటి నాక్. అది ఏని జస్ట్ ఒక సైడ్ ప్లేయర్ కాదు, అన్ని సైడ్లో ఆడగలిగే ప్లేయరు, టెక్నిక్ ఉంది, పవర్ ఉంది. సో అసలు చాలా బాగా అనిపించింది. సో మనకి కరెక్ట్గా ఒక లోటు ఉందన్నమాట. ప్రతి ఏమంటారు, ఒక జనరేషన్కి మనకు ఒక సూపర్ స్టార్ ప్లేయర్ ఒకడు పుడతాడు. ఒకప్పుడు సునీల్ గవాస్కర్, తర్వాత సచిన్ టెండూల్కర్, తర్వాత కోహ్లీ. ఇప్పుడు మనకి ఇంకొకరు ఎవరు దొరుకుతున్నారా అనే టైంలో ఈ వైభవ్ సూర్యవంశీ దొరికాడు అని అనుకోవచ్చు. ప్రాపర్గా గ్రూమ్ చేసుకుంటే హీ విల్ బి ద నెక్స్ట్ బిగ్ థింగ్. ఈయన సచిన్ టెండూల్కర్ అవసరం లేదు, సునీల్ గవాస్కర్ అవసరం లేదు, కోహ్లీ అవసరం లేదు. ఈయన సూర్యవంశీ అయితే చాలు. రేపొద్దున ఈయన్ని ఆ లిజెండ్స్ లిస్ట్లో పెడతారు. సో నాకైతే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. మీకేమనిపించింది ఫస్ట్ ఇంప్రెషన్లో? ఈ కుర్రోడు ఆట తీరు చూసి, ఈ కుర్రోడు కమిట్మెంట్ చూసి, ఈ కుర్రోడు డెడికేషన్ చూసి నేను ఫస్ట్ మ్యాచ్లోనే చాలా ఇంప్రెస్ అయ్యా. ఒక మంచి స్టార్ట్ వచ్చింది, బ్యాడ్ లక్తో అయిపోతే పాపం ఏడుస్తున్నాడు. అందులో ఆ ఇన్నోసెన్స్ కనబడింది, మ్యాచ్కి ఇచ్చిన వాల్యూ కనబడింది. ఎంత ఇంటెంట్ ఉంటే అంత వస్తుంది చెప్పండి. సో కుర్రోడ్ల కమిట్మెంట్ ఉంది. అందుకే ఈరోజు మనం ఈ నాక్ చూసాం. ఫ్యూచర్లో కూడా ఇలాంటి నాకులు బోల్డ్ చూస్తాం. ఆర్ఆర్ వాళ్ళకి మనం చెప్పవలసిన లేదు, వాళ్ళే ఈ డైమండ్ని వెతికి తెచ్చారు కాబట్టి వాళ్ళే ఫర్దర్గా ఇంకా మంచిగా గ్రూమ్ చేస్తారు. నా సజెషన్ ఏంటంటే ఓన్లీ T20 ఫార్మాట్లో కాకుండా ఈ కుర్రోడ్ని వన్డే ఫార్మాట్లో ఆడించాలి, డొమెస్టిక్ లెవెల్లో వన్డే ఫార్మాట్లో ఆడించాలి, టెస్ట్ ఫార్మాట్లో ఆడించాలి. దాని తర్వాత ప్రాపర్గా గ్రూమ్ అయిన తర్వాత అప్పుడు ఇంటర్నేషనల్కి తేవాలి. ఇప్పుడు ఒక నాక్ ఆడిసాడని చెప్పి వెంటనే ఇంటర్నేషనల్కి తేయకూడదు. ఎందుకంటే అక్కడ మళ్ళీ కప్పులో ఫెయిల్యూర్స్ వస్తే మళ్ళీ మోరల్ దెబ్బతింటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ దెబ్బతింటుంది. ఈ కుర్రోని జాగ్రత్తగా దాచుకొని మన డొమెస్టిక్ లెవెల్లోనే అన్ని ఫార్మాట్లో ఆడించి ఆ టెక్నిక్ ఇంకొంచెం బాగా ఏమంటారు పెంచుకునేలా చేసి
ఒక 16 ఇయర్స్ ఇంకో 2 ఇయర్స్ మంచిగా గ్రూమ్ చేసి తెస్తే వీ విల్ బీ సీయింగ్ వండర్స్. అది నా గట్ ఫీలింగ్. మీ ఫీలింగ్ ఏందో చెప్పండి. మ్యాచ్ ఎవరు గెలిచారని ఇంపార్టెంట్ కాదు, ఐపీఎల్ ఎవరు కొట్టారని ఇంపార్టెంట్ కాదు. ఇలాంటి ఇన్నింగ్స్, ఇలాంటి నాక్స్, ఇలాంటి చిన్న కుర్రోళ్ళ దగ్గర ఇంత స్టైల్ అండ్ సబ్స్టాన్స్, ఇంత టెక్నిక్తో చూస్తే ముచ్చటేస్తుంది. చాలా అరుదుగా చూస్తాం ఇలాంటి నాకులు, చాలా అరుదుగా. అలాంటి అరుదైన నాకులు ఇది ఒక నాకు. సో ఓవరాల్గా మీకేమనిపించిందో చెప్పండి. నాకైతే ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ వరల్డ్ క్రికెట్ విల్ బీ సూర్యవంశీ అన్నట్టు నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.